వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే వంట ఏంటంటే బెండకాయ ఫ్రై అనమాట. బెండకాయ ఫ్రై మనకి జిగురు లేకుండా ఎలా చేసుకోవచ్చు అనేది నేను సింపుల్గా చూపించేస్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడకుండా చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రై కోసం ఆయిల్ కొంచెం మనం డీప్ ఫ్రైకి ఎలా పెట్టుకుంటే అంత కాకుండా కొంచెం తక్కువ ఆయిల్ ఇట్లా వేడి చేసి పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ వేడైంది, నేను ముందే వేడి చేసి పెట్టాను. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నామో ఆ బెండకాయలని కొంచెం కొంచెం ఎన్ని అయితే పడతాయో కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా కొంచెం వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు అలా ఎంత అయితే పడుతుందో దాన్ని బట్టి అది వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇట్లా వేగితే సరిపోతుంది అనమాట. చూసారా, ఇలా వేగాలి. సగం వేగే వరకు ఇట్లా జిగురు పోతుంది అనమాట. ఇట్లా అయితే ఇక్కడ వరకు వేపుకొని ఇవి స్ట్రైన్ చేసుకొని పక్కన బౌల్లో పెట్టేసుకుందాం. అలానే మిగతా మన దగ్గర ఉన్న మొత్తం బెండకాయలు, నేను కేజీ బెండకాయలు తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న బెండకాయలు మొత్తం ఇట్లా మనం వేసేసుకోవాలి. మనం బెండకాయలన్నీ ఇట్లా వేపేసి పెట్టుకున్నాం కదా, అన్నీ పక్కన పెట్టేశాను. ఇది నేను డీప్ ఫ్రై, నేను చెప్పాను కదా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తానని చెప్పి, ఓన్లీ ఇలాంటి చిన్న చిన్న ఫ్రైస్కి మాత్రమే నేను నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను అనమాట. ఇప్పుడు అదే దాంట్లో అదే ప్యాన్ కళాయి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు నేను కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రై కోసం. ఇప్పుడు బెండకాయలు తీసేసిన కళాయిలోనే వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇది వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది కదా, ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, కోకోనట్ ఆయిల్ కూడా, అందుకే నేను 1 కప్ తీసుకున్నాను. చూడండి, వేరుశనగ పప్పులు వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెం కలర్ మారే వరకు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత చూడండి, 4 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు మాడిపోకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను, తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను, తర్వాత కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ కొంచెం వేగనివ్వాలన్నమాట. చూసుకొని మాడిపోకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. చూడండి, కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత మనం ఏదైతే ఆల్రెడీ వేపు పెట్టుకున్నామో ఇది మొత్తం వేసేసుకుంటున్నాం. బెండకాయలు ఇందులో కొంచెం ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా, ఇందాక మనం ఫ్రై చేసింది అది కూడా ఉంటుంది, సరిపోతుంది అన్నమాట ఆయిల్ మనకి. బెండకాయలు మొత్తం వేసుకోవాలి. తర్వాత ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టకుండా దీన్ని ఇట్లానే వేగనివ్వాలి. మూత పెడితే జిగురు వస్తుంది. మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి జిగురు ఇంకా రాదు. నేను ఇప్పుడు ఎలా అయితే చెప్పానో ఆ పద్ధతిలో చేసుకోండి. జిగురు రాకుండా బెండకాయ అనేది సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు. బెండకాయ వేగుతుంది కదా, ఇప్పుడు ఇందులో మనకి 1 స్పూను, ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది పసుపు. ఉప్పు అనేది మీరు చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఈ 2 వేసుకొని ఇప్పుడే మొత్తం కలిపేసుకున్నాము. వేసుకొని బెండకాయ మొత్తం కంప్లీట్గా వేగిన దాకా వెయిట్ చేయండి. ఇది బాగా వేగుతుంది కదా, మనం మొత్తం బెండకాయ మొత్తం వేగే వరకు ఉంచాలన్నమాట. ఒక మధ్యలో ఒక 5 నిమిషాలకు ఒకసారి ఇట్లా కలుపుకుంటూ చూసుకున్నాను అనమాట. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకునే ముందు సాల్ట్ మనం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. చూడండి, కారం నేను ఇంత వేసుకుంటున్నాను 1/2 కప్కి. మీకు ఏదైతే మీ టేస్ట్ని బట్టి మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కారం కూడా మొత్తం ఇట్లా కలిపేసుకున్నాం. చూసారా బెండకాయ జిగురు లేకుండా ఎలా వచ్చిందో? ఇలా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టు బెండకాయతో కూడా మనం రైస్ అంతా తినేసేయచ్చు, చపాతీలో కూడా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఈ కారం మనం దీనికి బెండకాయ పట్టుకునేలాగా ఒక 5 నిమిషాలు ఉంచేసి ఆఫ్ చేసేసుకోవచ్చు. బెండకాయ ఫ్రై మొత్తం అయిపోయింది అనమాట. ఒకసారి మనం టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ చూసాను, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఇప్పుడు ఇది మనం డిష్ అవుట్ చేసేస్తాం. చూడండి, ఇప్పుడు మనం ఇది బెండకాయని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోద్దు, ఇది కోకోనట్ ఆయిలే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇలాంటి ఫ్రైలు వాటికి మనం కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకున్నా మనం ఎక్కువ తిన్నా కానీ అస్సలు ఫ్యాట్ రాదు. చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. ఇది ఈజీ డైజెషన్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఎప్పుడైనా కానీ చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట. చూసారా, ఇది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.
చేసేసుకోండి. చాలా సింపుల్గా జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూసేసాం కదా బెండకాయ ఫ్రై. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా. ఇలాంటి నా వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.